డియర్ గంటా శ్రీనివాసరావు, మీకు రాజకీయ గుర్తింపు కోసం అని చెప్పేసి నానా మాటలు మాట్లాడుకోండి, విమర్శలు చేయండి. అంతేగాని సింహాచలం ఘటనలో మృతులకి ఎవరు బాధ్యులు ఈ సంఘటనకి అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శలు, ఆరోపణలు 100% నిజం. మాకు సంబంధం లేదు. ఫస్ట్ రియాక్షన్ ఏంటి, అసలు ఆ గోడ ఎవరి హయాంలో కట్టారు అని, ఎవరి హయాంలో కట్టారు, ఆ తర్వాత ఏంటి, అసలు దేంతో కట్టారు అని, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పినవి. అవన్నీ ఆ స్పందనలు తప్పు కదా, ఆయన మాట్లాడటం తప్ప. నువ్వు వచ్చేసేదో పెద్ద హయాంలో ఎంతమంది చచ్చిపోయారో అని ఒక పెద్ద లిస్టు పట్టుకొచ్చి అవుతున్నావు, సిగ్గుండక్కర్లేదా కొద్దిగైనా? అవన్నీ కూడా సంఘటనలు జరిగినాయి. కానీ ఇక్కడ సింహాచలంలో సంఘటన జరగడానికి ముందు 2 రోజుల ముందు 5గురు మంత్రుల కమిటీ కనీవిని రీతిలో ఏర్పాట్లు, 2 లక్షల మంది రాబోతున్నారు, అన్ని ఏర్పాట్లు చేస్తాము అని చెప్పిన తర్వాత జరిగింది. రెండింటికి తేడా తెలియకుండా ఊరికే ఏది పడితే అది మాట్లాడేసేసి ఏదో మీ అధినేత దగ్గర మెప్పు పొందుదాము అంటే కుదరదు. పైగా కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి. ఏంటి కమిటీ నివేదిక? ఆల్రెడీ నేను చెప్పేసిన కమిటీ ప్రాథమికంగా కాంట్రాక్టర్ తప్పు, నెక్స్ట్ మీరు చేసేది 3 నెలలు నెల రోజులు పడుతుందా? దీన్ని ఎవడు తప్పు తెలుసా? గోడ కూలింది, కట్టినోడిది తప్పు. గోడ కట్టడానికి ఎవడు అనుమతి ఇచ్చాడు, ఎలా అనుమతి ఇచ్చాడు, దాన్ని పర్యవేక్షించేది ఎవరు? ఇవి కదా. ఇవి మానేసేసి అప్పన్న చందనోత్సవం రోజులకి హాయిగా జీడిపప్పులు, కిస్మిస్సులు, పాయసాలు వీటిని బొక్కిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ బొక్కిన వాళ్ళ సంగతి కూడా బయటికి దిగింది. వాడి మీద ఎవడన్నా ఆరోపణ చేస్తేనేమో వాడు పలానా పార్టీ వాడు, వీడి పలానా పార్టీ వాడు. ఇవన్నీ అక్కడ ఉన్న లోకల్ రిపోర్టర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ వీళ్ళందరూ చెప్పట్లేదు ఏం జరిగిందో. సంఘటన జరిగిన సమయంలో పక్కనే ది గ్రేట్ లీడర్లు అందరూ ఉన్నారంట కదా, ఎందుకు వెళ్ళలేదు మరి? ఇంకొక ఆయన ఉన్నాడు కదా, గోవులు చనిపోతే దాని మీద స్పందించిన వ్యక్తి, ఆయన కూడా పెద్ద మంది మార్బలంతా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాడంట కదా. మరి వాళ్ళందరూ ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళకి బాధ్యత లేదనుకున్నారా? మీ ఒక్కళ్ళకి బాధ్యత ఉంది. ఏదో పెద్ద ఏమంటారు ఎట్టంటే తోసుకొచ్చేసి ఆగండి మీ వల్ల కాదు, నేను ఇస్తాను సమాధానం అని చెప్పేసా. ఇక లిస్టు పట్టుకొచ్చాడు, ఆ హయాంలో ఎవరు చనిపోయారు, ఈ హయాంలో ఎవరు చనిపోయారు అని. అందుకే కదా వాళ్ళని 11 సీట్లు పరిమితం చేశారు. నువ్వేం చేయబోతున్నావు? ఇంకా జగన్మోహన్ రెడ్డి పెద్దబడి ఆడబోతున్నారా? అదే కదా, ఎవడి మీద నెట్టేద్దామని చెప్పేసి యథా ప్రయత్నాలన్నీ కనబడుతున్నాయి కదా అందరికీ. ఈ ప్రయత్నాలు మానుకోకపోతే ఏమవుతుందంటే, ఒక రిపోర్టర్గా చేసి ఇప్పుడు ఒక ఛానల్లో డిస్కస్ చేస్తున్నాడు, అంటే డిస్కషన్స్. అతను అడిగాడు అనమాట, ఓ పని చేయండి సార్, పోనీ 1 సంవత్సరం పాటు గుళ్ళన్నీ మూసేస్తాం మేము, గుళ్ళన్నీ మూసేసి లోపల అంతా శుభ్రం చేసేసి ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి పరిపాలన చేసినందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, ఆయన ప్రక్షాళన చేసేసి బయటకు వస్తాము అని చెప్పండి సార్ అని వెటకారంగా అన్నాడు. ఆయన అన్నది అనమంటారా? అదేనా మీరు ఇచ్చే జవాబు జనాలకి? చేసింది తప్పు, ప్రాణాలు పోయినాయి, దాని మీద ఏడవకుండా మాదే తప్పు అని ఒప్పుకోకుండా ఏదో ఎవరిదో తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాను.